హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవునికి విధేయులగుట ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా దేవునికి విధేయత చూపి లాభం పొందిన వారి గురించి కూడా తెలుసుకుందాము. మొట్టమొదటిగా దేవునికి ఏ విధంగా విధేయులవుతాము అని గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. ఆత్మ వలన పరిశుద్ధత పొందుట వలన దేవునికి విధేయులగుతాము. శ్రమల వలన విధేయత నేర్చుకొనని దేవుని గురించి హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకొనుట ద్వారా కూడా మనం దేవునికి విధేయులవుతాము. వాక్యమును అంగీకరించుట ద్వారా దేవునికి విధేయులవుతాము. మహత్కార్యముల బలము చేత దేవునికి విధేయులవుతాము. పరిశుద్ధాత్మ బలము చేత దేవునికి విధేయులవుతాము. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో విధేయత చూపి లాభం పొందిన వారు ఎవరని మనము గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి విధేయత చూపి అనేకమైన లాభములు పొందుకున్నారు. వారిలో కొంతమందిని మనం గమనించినట్లయితే, దానియేలు దేవునికి విధేయత చూపి ప్రార్థించాడు, సింహాల గుహ నుండి రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపి లోకానికి రక్షణను తెచ్చారు. యోసేపు విధేయత చూపి ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. రూతు విధేయత వలన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యెహోషువ విధేయత ద్వారా విజయం పొందాడు. ఏలియా విధేయత ద్వారా ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. ఎలీషా విధేయత ద్వారా రెండింతల ఆత్మను పొందుకున్నాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను ఇంకను మనం చూడవచ్చు. దానియేలు, యేసుక్రీస్తు ప్రభువారు, యోసేపు, రూతు, యెహోషువ, ఏలియా, ఎలీషా వీరందరూ దేవునికి విధేయత చూపి వారి జీవితాల్లో అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుకున్నారు. మనం కూడా దేవునికి విధేయత చూపి దేవునికి దగ్గర అయ్యి మన యొక్క పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవచ్చు. మరి మనం కూడా దేవునికి విధేయత కలిగి జీవిద్దాము. దేవుడు మనందరికీ అట్టి సహాయం దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.